మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగా వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8 అనగా కొద్దిపాటి ఖర్చులు పెట్టే రాశులలో కూడా వృషభ రాశి 1 అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు. ఇక్కడ కూడా 6 రూపాయలు అదనంగా ఉన్నాయి. కనుక ఈ సంవత్సరం మీరు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి, విలాసాలకు దూరంగా ఉండాలి, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అనేకమైన ఖర్చులు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, వీలైనంత వరకు పెద్దవారి మాట విన్నట్లయితే వీటన్నిటి సవరించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. మితిమీరిన వేగాలు పనికిరావు. తొందరపడి మీరు ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, వ్యాపారాలు ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తం అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే స్థిరాస్తులు, చరాస్తులు వెళ్ళిపోయి మీరు అప్పుల పాలయ్యే పరిస్థితులు అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజపూజ్యం 7, అవమానం 3. నాయకులకు ధర్మంగా, ధర్మ పరిపాలన, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. అదే కాకుండా పెట్టుబడులు ఆచితూచి పెట్టడం ఆలోచించగలగాలి. లేకపోతే పెట్టుబడులు రాక, బ్యాంక్ లోన్స్ అందక, ప్రైవేట్ ఫైనాన్స్ అందక అనేక రకాలుగా మీరు సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇన్ని రోజులు మీరు ఏం చెప్తే అది శాసనమైంది. మీరు ధర్మంగా ఉన్నంత వరకే. అధర్మానికి నాంది పలికారా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఎదురు చేసుకోకుండా మానవ ప్రయత్నం చేయండి, మీకు అంతా మంచే కలుగుతుంది. అదే కాదు కృతికా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు ఆరోగ్యము, ప్రమాదాలు, సర్జరీలు, రోగాలు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఎంతో సక్రమమైన జీవన విధానం ఏర్పాటు చేసుకోగలిగితే వీటన్నిటి నుంచి అధిగమించే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి. రోహిణి నక్షత్ర జాతకులకు పద్ధతి, కార్యాచరణ ఏర్పరచుకోవడం వలన, ఒక పద్ధతి ప్రకారంగా ఉండడం వలన వీరికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. మృగశిర నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ఈ సంవత్సరము ఈ రాశాధిపతి శుక్రుడు అవ్వడం, ఈయన సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా అవ్వడం వలన వ్యవసాయ సోదరీమణులకు మంచి పంట పండడం, తెలుపు ధాన్యం అనగా పత్తి, వడ్లు బాగా పండడం, వ్యవసాయ క్షేత్రాల్లో సకాలంలో వర్షము, నీరు అందడము, అలాగనే సంపూర్ణమైనటువంటి నాయకత్వపు లక్షణాలుగా ఉండడము, ధర్మంగా ఉండడము, నిత్యం నూతన వస్త్రాలు ధరింపచేయడము, వజ్ర వైడూర్య మరకత ఆభరణాలతో విలాసవంతమైన జీవనాన్ని పొందడానికి అవకాశం ఉంది. కనుక ఈ వృషభ రాశి వారు రురుకాళ భైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం, ఇంటి ముందర రురుకాళ భైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి ముందర పెట్టుకోవడం వలన వారికి యోగం కలిగి ఐశ్వర్యానికి, ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి.